పిల్లలు ఒక్కసారి పట్టారంటే కొండనైనా దింపి తేవాల్సిందే, కుండలో ఏడుగునైనా పెట్టాల్సిందే. ఈ సామెత ఎందుకు చెప్తున్నాను, నాలాంటి అమ్మలకు బాగా తెలుసు. కొంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి, ఫుడ్ తినడానికి, ఇంట్లో సాయం చేయడానికి పేచి పెడుతుంటే, మా పాప మాత్రం ఫుడ్‌లో కొత్తదనం కోసం పేచి పెడుతుందండి. స్కూల్‌కి మానకుండా వెళ్తుంది, అదే లేస్తది, అదే రెడీ అవుతుంది. నాకైతే ఇంట్లో పనుల్లో కూడా హెల్ప్ చేస్తుంది. దేవుడా చాలు నాకింత మంచి కూతుర్నిచ్చావనుకునే లోపే, ఆ ఛాన్స్ నేను నీకివ్వనమ్మా అంటూ రంగంలోకి దిగుతుంది మా పాప. విషయం ఏంటంటే ఫుడ్‌లో అన్నీ తింటుంది కానీ, కొన్నిసార్లు అది చెప్పే మాటలకు నాకు బుర్ర పగిలిపోతుంది. నా పెళ్లైనప్పుడు కనీసం వేడి నీళ్లు పెట్టడం కూడా రాని నాతోటి భయంకరమైన ప్రయోగాల్ని చేయించి పెద్ద చెఫ్‌గా చేసేస్తదేమో అని భయమేస్తుంది. అలాంటి చిక్కుల్లో పడేస్తే వచ్చిన ప్రయోగమే ఈ చాక్లెట్ ఎక్స్‌పెరిమెంట్. దీంట్లో ఏముందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నాకు ఇలాంటివి రానప్పుడు ఇది నాకు పెద్ద ఎక్స్‌పెరిమెంటే కదండీ! నేను స్కూల్‌లో కూడా ఇన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేయలేదు తెలుసా? ఎక్కడ చూసిందో తెలీదు. నాకు ఫ్రిడ్జ్‌లో తయారు చేసిన చాక్లెట్ కావాలని ఒక్కటే పట్టుపట్టింది. నేను వద్దంటే ఏడుపు మొహం పెట్టేసింది. సరేలే అని చెప్పేసాను. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతదా? ఇంకా ఏదైతే అయిందని చెప్పి నైట్ 8 అయింది నిన్న నైట్. అప్పుడు షాప్ దగ్గరికెళ్తే నేను అడిగిన డైరీ మిల్క్ చాక్లెట్స్ లేవు, జెమ్స్ లేవు. దానికి ఆల్టర్‌నేట్‌గా వేరే చాక్లెట్స్, వేరే జెమ్స్ దొరికాయి. ఇంకా ఉన్న దాంతో చేయొచ్చులే అని ఇంకా అది క్యూట్‌గా అడిగేసరికి ఏదో ట్రై చేద్దామని అనుకున్నాను. ముందుగా 2 చాక్లెట్‌లని డబుల్ బాయిలింగ్ చేసే ప్రాసెస్‌లో ట్రిప్ ఆఫ్ అయిపోయింది నా ప్లాన్ అప్పుడే. మెల్ట్ చేయడం నాకు రాకో తెలీదు, సరిగ్గా మెల్ట్ అవ్వలేదో తెలీదు. ఆ చాక్లెట్ అంతేనో అర్థం కాలేదు కానీ అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. స్పీడ్ మోషన్‌లో పెట్టాను కాబట్టి మీకు తెలియట్లేదు గానీ చాలా పెద్ద కథ జరిగింది. అదంతా అయిపోయింది. ఇంకేదోలా సెట్ చేసేసాను. జెమ్స్ అన్ని పెట్టేసాను. డీప్ ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసాను. నైట్ పెట్టాను కదా! ఈ రోజు తీసేటప్పుడు నా తిప్పలు చూడాలండి మీరు. నిజంగా చెప్తున్నాను. ఓరి దేవుడా! ఎన్ని వంటలు చేస్తున్నానో దీనికా నేను ఇంత ఇబ్బంది పడేది అని దాన్ని కొట్టి, చంపి, తన్ని ఎన్ని ప్రయోగాలు చేశానో ఆఖరికి ఒక్కటైతే వచ్చిందండి. రెండోది మాత్రం వస్తదేమో రాదో, సక్సెస్ అయితదా లేదా ఫెయిల్ అయితదా అనుకుంటే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇందులో నేను సక్సెస్ అయినట్టా లేనట్టా అంటే నాకు అర్థం కాలేదు. నిజంగా మీరే చూసి చెప్పండి అసల. ఈ బాగున్న ఒక్క క్యూబ్ చాక్లెట్ చూస్తే ఏమనిపించిందో తెలుసా? తిరుపతి వెంకన్న స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదన్న డైలాగ్ ఉంటుంది చూడండి. అదే అనిపించింది. సాయంత్రం మా పాప వచ్చినప్పుడు అది ఏం ఫీల్ అవుతుందో, ఏమనుకుంటుందో చూడాలి. ఇదండి ఈ రోజు వంటలు తిప్పలు ప్రోగ్రాము. ఎలా అనిపించింది మీకు? నా నా కష్టానికన్నా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ రెండో చాక్లెట్‌ని ఇంకో షేప్ అన్నది చేద్దామని చూసాను గానీ అస్సలు కాలేదు. ఎంత ట్రై చేసినా అది షేప్ అవ్వడం పక్కన పెడితే అది చూడడానికి కూడా విచిత్రంగా అయిపోయింది. ఇంకా వదిలేసాను దాన్ని. ఆ ఒక్క క్యూబ్ అయితే మా పాపకి చూపిస్తాను. చూడాలి తను ఏమని ఫీల్ అవుతుందో. నచ్చితే మళ్ళీ చేయమంటదో, లేకపోతే ఇంకొకసారి నువ్వు వంటగదిలోకి కూడా ఎళ్ళొద్దంటుందో తెలుసుకోవాలి. స్టే ట్యూన్. బై గైస్.